హే గాయ్స్ వాట్సాప్ అందరు ఎలా ఉన్నారు గైస్ ఈరోజు వచ్చేసి మళ్ళీ ఫార్మింగ్ సిమ్యులేటర్ 22తో మేము ముందుకు వచ్చా గైస్ ఈ ఈ సిరీస్ వచ్చేసి అంటే ఇది కొత్త సిరీస్ అనమాట. ఈ సిరీస్ వచ్చేసి గైస్ ఏంటంటే ఓన్లీ యానిమల్స్ మాత్రమే. ఇక్కడ చూసినట్టే ఇక్కడ హార్సెస్ అనుకుంటా, ఇది హార్సెస్. అంటే ఇక ప్రతి ఒక్కటి పెట్టా గైస్. నార్మల్ ఇన్ గేమ్లో ఏమేమి యానిమల్స్ ఉంటాయో ప్రతి ఒక్క యానిమల్స్ది పెట్టా. అది తెలిసి ఇది ఒక నాకు అంత ఐడియా లేదు గైస్ ఇక్కడిక్కడ ఏమేమి పెట్టానో. అదైతే హార్సెస్. ఇది వచ్చేసి గైస్ షీప్స్ అనుకుంటా. ఆ షీప్స్ ఇది చికెన్స్ గైస్, చికెన్ది కాబట్టి చూడండి. అంటే అన్నీ మ్యాక్సిమం పెద్ద సైజు లార్జ్ సైజులోనే పెట్టా, ఎందుకంటే ఇక ఎట్లయినా కొత్త సిరీస్ స్టార్టింగ్లోనే ఇంత పెద్ద మొత్తం గ్రాండ్ సైజెస్. అలానే ఇక్కడ నాకు తెలిసి పిక్స్ అని కూడా గైస్ కొద్దిగా ముందట ఉన్నది పిక్స్ అనుకుంటా. మొత్తము ఏంటంటే ఈ సిరీస్ మొత్తం యానిమల్స్, ఎందుకంటే ఇప్పటిదాకా ఏ సిరీస్ స్టార్ట్ చేసినా మనము యానిమల్స్ని ఎక్కువ పట్టించుకోలేదు గైస్. అలానే ఈ హేబల్స్ ఇవన్నీ ఉంటాయి కదా గైస్, అవన్నీ ఏవి పడక ఎంత ఫోకస్ చేయలేదన్నమాట. అందుకోసం అని చెప్పేసి ఈ సిరీస్ స్టార్ట్ చేస్తా. ఇప్పుడు గైస్ ఇక్కడ మీకు చూసినట్టయితే ఇది లార్జెస్ట్ గైస్. ఏంటంటే ఆటోమేటిక్ వాటర్ వాటర్ ఉందో లేదో తెలియదు, కానీ ఇది కౌస్ గైస్ చాలా పెద్ద ఉంటుంది మీరు చూసినట్టయితే గైస్. ఇప్పుడైతే మనము ఈ ఎపిసోడ్లో మనకు మెయిన్ టాస్క్ వచ్చేసి గైస్ కౌస్ తీసుకొద్దాం. కౌస్ అన్న ఏదో ఒకటి యానిమల్స్ తీసుకొద్దాం గైస్. ఇప్పుడే పెట్టొద్దు, ఎందుకంటే మనకి ఫుడ్ రెడీగా లేదు కాబట్టి కొద్ది సైడ్కి పెట్టి దాని తర్వాత మనం అన్నీ తీసుకొని వచ్చేసి అన్నీ రెడీ అయినాక మిగతా యానిమల్స్ అన్నీ తీసుకుందాం. ఫస్ట్ అయితే షాప్కి వెళ్దాం గైస్. సరే ఫస్ట్ యానిమల్ డీలర్షిప్ ఇక్కడ ఉంది చూసుకోవాలి. యానిమల్ డీలర్షిప్ ఇక్కడ 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 ఇవన్నీ ఆఫ్ చేస్తే ఓన్లీ యానిమల్స్. ఫస్ట్ అయితే వెహికల్స్ ఆఫ్ చేద్దాం గైస్. ఓకే ఇవి ఆఫ్ చేసేద్దాం. అంటే నాకు అంత ఐడియా లేదు గైస్ ఈ మ్యాప్లో ఎక్కడ ఉందని. నేను ఇప్పటిదాకా చాలాసార్లు ఈ మ్యాప్లో ఆడాను, అంటే హార్వెస్టింగ్ అవన్నీ సీజన్ చేసా, కానీ ఏంటంటే ఈ యానిమల్స్ ఎక్కడ ఉంటాయో చూడలేదు. ఓకే ఫస్ట్ అయితే చూద్దాం. ఓన్లీ మన దగ్గర ఉన్న యానిమల్స్ ఫార్మ్స్ చూపిస్తున్నాయి గైస్, అంటే డీలర్షిప్ చూపించట్లేదు. అంటే మనం ఏదో ఆప్షన్ డిసేబుల్ చేసాం. నాకు తెలిసి అదర్స్లోనన్నా ఎక్కడన్నా ఉంటుంది గైస్, నాకు అంత ఐడియా లేదనమాట. ఓకే అంటే అవన్నీ ఇక్కడ వెహికల్స్ని ఒకసారి ఏమంటారు అదర్స్ లేకపోతే ఏది నాకు అంత ఐడియా లేదు గైస్. ఒకసారి అయితే చూద్దాం. ఓ సారీ అంటే చూసుకోలేదు గైస్, అంటే కీస్ ఆటోమేటిక్ ప్రెస్ అయిపోయినాయి కానీ కనిపించలేదు గైస్ నాకైతే. యానిమల్ ఇక్కడ ఉన్నట్టుంది గైస్, ఇక్కడ ఉంది గైస్. యానిమల్ డీలర్షిప్ ఇక్కడ ఉంది. ఓకే ట్యాగ్ అయితే వేసుకుందాం దీన్ని. ట్యాగ్ చేయడానికి ఏదికి ట్యాగ్ అయింది గైస్. ఇప్పుడు ఇక్కడ ఇది ఉంది కదా గైస్, అంటే నేను ఆల్రెడీ కొనుక్కున్నా జాయింట్ ట్రాక్టర్. దానికి ఏంటంటే కౌస్, షీప్స్, పిగ్స్ తీసుకొచ్చేది ఇంకా ట్రైలర్ అనమాట. దానికి డాయిల్తో అటాచ్ చేస్తాను, ఎందుకంటే ట్రక్ తీసుకోవాలనుకోవట్లేదు గైస్ ఈ సిరీస్లో. చూద్దాం ఫ్యూచర్లో ఏదైనా తీసుకుంటే ఒక సింగిల్ ట్రక్ తీసుకుందాం. మన మ్యాక్స్ సంథింగ్ ఏదో ఉంటుంది గైస్. ఇక్కడ చూసినట్టయితే గైస్ ఇక్కడ ఓన్లీ ఏమంటారు యానిమల్స్ ఉంటాయి. అక్కడ పైన ఉన్న ఏరియా మొత్తం వెహికల్స్ అవన్నీ పెట్టడానికి క్లియర్ చేస్తాను. అక్కడ నుంచి ఇక్కడ డైరెక్ట్ చేయడానికి ఒక రోడ్లా వేస్తాను అనమాట. ఓకే ఇప్పుడు రిటర్న్ తీసుకొని ఈ రూట్ నుంచి ఇలా వెళ్ళి అక్కడికి వెళ్ళాలి. ఈ రూట్ నుంచి ఇలా వెళ్ళి అక్కడికి వెళ్ళిపోవచ్చు. ఈజీ ఉంది గైస్, డైరెక్ట్ సింగిల్ రూట్ అనమాట. ఎక్కువ కన్ఫ్యూషన్ ఉండదు. ఓకే కొద్దిగా లాంగ్ రూట్ అని చేద్దాం. టర్న్ అయితే బాగుంటుంది. ఈ ట్రక్స్తో ఇదే బాగా గైస్, టర్నింగ్ కొద్దిగా ఏంటంటే లాంగ్లో కట్ చేయాల్సి వస్తుంది. అవి ఒకసారి టర్న్ కావన్నమాట, అంటే ఎస్పెషల్లీ ఈ డాలీతో ఉన్నప్పుడు. అది నార్మల్ మనం ట్రక్తో టర్న్ చేసినప్పుడు ఏంటంటే కొద్దిగా ఈజీ ఉంటుంది అనమాట. చూద్దాం గైస్, కొద్దిగా ఇంటీరియర్ వ్యూ నుంచి పోదాం. అలానే గైస్ ఇది స్టీరింగ్ సెన్సిటివిటీ ఎందుకో నేను ఆఫ్ చేస్తా అన్నట్టున్నా, ఎందుకంటే రిటర్న్ రావట్లేదు స్టీరింగ్ ఫాస్ట్గా. చూసారా ఇది ఒక యాక్సిడెంట్. చెప్పా స్టీరింగ్ అంటే ఎట్లా వెహికల్ మూమెంట్లో అయితే ఓకే, నార్మల్గా మనం లీవ్ చేసినామంటే రిటర్న్ రావట్లేదు స్టీరింగ్. అదే కొద్దిగా ప్రాబ్లం అవుతుంది. చూడాలి దానికి సొల్యూషన్ అయిందా అనేది. స్టీరింగ్ బ్యాక్ ఏదో సెన్సిటివిటీ సంథింగ్ ఏదో ఉంటుంది ఆప్షన్, దాన్ని పెంచాలనుకుంటా. చూద్దాం గైస్, ఇంకా ఫ్యూచర్ ఇలానే వస్తే ప్రాబ్లం చేంజ్ చేద్దాం. ఓకే ఇప్పుడైతే స్ట్రైట్ వెళ్ళిపోదాం గైస్ మనమైతే.
ఇదే రూట్‌లో స్ట్రెయిట్‌గా వెళ్ళి కొద్దిగా రైట్ తీసుకొని మళ్ళీ ఒక లెఫ్ట్ తీసుకుంటే అదే ఉంటదనమాట. కానీ ఎంతైనా గైస్ ఈ జాన్ డీర్ ఏసీ క్యాబిన్స్‌లో అంత ఫీలు ఏ వెహికల్స్‌లో ఎక్కువ రాదు గైస్ నాకు. మొత్తం ఆటోమేటిక్ అన్నట్టు. ఎక్కువ కంట్రోల్స్ కనిపియవు గైస్ మనకి. స్మూత్ అని అనిపిస్తది. ఓ 2 స్క్రీన్‌లు ఇడిసి పెట్టేస్తాడు. రైట్ సైడ్ సారీ రైట్ సైడ్‌లో నామ్ ఇస్తాడు. ఇది మ్యాప్ గైస్. మ్యాప్ చాలా చిన్నది గైస్ నిజం చెప్పాలంటే. వేరే పెద్ద పెద్ద మ్యాప్స్ ఉన్నాయి కానీ ఇందులో ఏమంటారు మనకి ఈజీగా ఉంటది. ఓకే. ఇందులో మనకు ప్రాఫిట్ గైస్ ఇలాంటి క్రాప్స్‌ని అమ్మొద్దు. ఓన్లీ మిల్క్ ఫర్ సపోజ్ కౌస్ అనుకో మిల్క్, షీప్స్ అనుకోండి వూలు. పిగ్స్ నుంచి ఏమొస్తదో నాకు అంత ఐడియా లేదు గైస్ నిజం చెప్పాలంటే. ఆ పిగ్స్ నుంచి ఏదొస్తది. మళ్ళీ హార్సెస్ నుంచి అయితే వాటిని ట్రైన్ చేసి అమ్మడం అని నాకు మాత్రం తెలుసు. చికెన్స్ నుంచి అయితే ఎగ్స్. ఇవన్నీ చేయాలి గైస్. ఇవన్నీ చేసి వీటితోనే మనీ సంపాదించాలి. ఏమైంది రావట్లేదు వెహికల్. గైస్ రావట్లేదు వెహికల్. చెప్పా గైస్ ఈ పెద్ద పెద్ద ట్రక్స్‌తోని ఇదే ప్రాబ్లమ్ అని. కొద్దిగా టర్న్ అయితే చాలు ఇట్లా స్ట్రక్ అయిపోతా ఉంటాయి. ఇప్పుడు అందులోకి దించాలి. నేను ఎలా దించాలా అని చూస్తాను. ఓకే. ఇందులో దించి ఇట్లా పెట్టారనుకుంటా. ఓకే. ఈ మాత్రం అయితే సరిపోతుంది అనుకుంటున్నా. చూద్దాం. ఓకే. ఇక్కడ ఏముంది? ఇక్కడ అనుకో తీసుకొస్తుంది. అవును గైస్. ఇక్కడ ఏందంటే కౌస్ ఉన్నాయి గదా! అన్నీ 2 అంటే ఇవి 3, ఇవి 3, ఇవి 3 తీసుకుందామా ఏందా అని చూస్తున్నా. మొత్తం 12 పడతాయి గైస్ మన దాంట్లో కలిసి. 12 అనుకుంటా. అన్నీ 2 తీసుకుందాం గైస్. ఈ ఫస్ట్ 4 కౌస్. దాని తర్వాత ఏమన్నా ఉంటే దాని తర్వాత చూసుకుందాం గైస్. ఫస్ట్ అయితే ఇవి 2 తీసుకుందాం. ఓకే. 2 ఇవన్నీ 2 ఒక మినిమమ్ 3, 4 రౌండ్స్ ఎయాలి గైస్. ఫస్ట్ అయితే మనం ఇవేమంటారు ఫుడ్ అరేంజ్ చేసిన తర్వాత మనం తీసుకుందాం అనమాట. ఓకే. నెక్స్ట్ ఇది. ఇటు ఏజీడీ చూసుకోవాలి గైస్. ఏజీడీ ఇంపార్టెంటే. కొన్ని చిన్న చిన్న పిల్లలుంటాయి. అవైతే చూద్దాం. మనకి ఒకసారి ఫామ్‌లోకెళ్ళిన తర్వాత మనం అయితే చూసుకోవచ్చు. ఓకే. ఇవి కూడా 2 తీసుకున్నామంటే మనకు ఆటోమేటిక్ 12 అయిపోతాయి. అప్పుడు మనకి ఏమంటే ఫుల్ అయిపోతది. మనం తీసుకొని వెళ్ళిపోవచ్చు వెహికల్ అనమాట. ఓకే. ఇవి కూడా తీసేసుకున్నాం గైస్. లాస్ట్ ఇదే ఫైనల్ ఇవి 2. ఇక్కడికైతే మనకు ఫిలప్ అయిపోతది. ఓకే. ఫిలప్ అయిపోయింది. ఇప్పుడైతే వెహికల్ తీసుకొని మన ఫామ్ హౌస్‌కైతే అదే మన ఫామ్ ల్యాండ్‌కైతే తీసుకెళ్ళిపోదాం. ఓకే. ఇప్పుడైతే ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం గైస్. ఇక్కడ నుంచి కొద్దిగా మనం లాంగ్‌లో నుంచి టర్న్ చేసుకోవాలి గైస్. ఎందుకంటే షార్ట్‌లో నుంచి టర్న్ చేస్తే ఏమైతదంటే ఈ వెహికల్స్ టర్న్ కావు మాక్సిమం. ఇవి చూసా గైస్. ఇక్కడ ఈ రోడ్ దగ్గర నాకు మాక్సిమం టర్న్ కాదని అనిపిస్తుంది. చూద్దాం ఇక్కడ వరకు వస్తదనేది. ఓకే. ఈ కార్నర్ నుంచి టర్న్ చేద్దాం గైస్. పోర్క్ టచ్ అవుతది మన వెహికల్. టచ్ అయింది గైస్. ఓకే. ఇప్పుడు ఇలా టర్న్ చేద్దాం. మొత్తం కార్నర్ నుంచి ఎందుకంటే అక్కడ టచ్ అయిపోతే ప్రాబ్లం గైస్. ఆ ట్రాక్టర్ అంటే వెళ్తుంది గైస్. ఎందుకంటే డిసర్టైజ్ చేసుకొని వెళ్ళిపోయినామంటే వెళ్ళిపోతుంది ఈజీగానే. కానీ ఈ వెహికల్స్తో ఏంటంటే ప్రాబ్లం ఇంకొన్న ట్రైలర్స్ తోటి. ఓకే. ఇలా కొద్దిగా కట్ చేద్దాం. ఇక్కడ స్ట్రేట్ వెళ్ళి లెఫ్ట్ తీసుకోవాలి గైస్. ఇది ఇక్కడ వేసుకోవాలి లెఫ్ట్. ఇది స్లో తీసుకుందాం. దగ్గరనే గైస్. నిజం చెప్పాలంటే అక్కడ నుంచి మనం ఆఫ్ రోడ్లో ఇటు రావచ్చు. కానీ అలా చేయకూడదు గైస్ మనం. గైస్ నెక్స్ట్ ఎపిసోడ్లో మనం ఏం చేద్దామంటే గ్రాస్ అలానే కొద్దిగా వీటు షాక్ కోసం అవన్నిటిని ప్లాన్ చేద్దాం గైస్. ప్లాంటింగ్ మాత్రమే ఉంటుంది. లేకపోతే నేను ఆఫ్లైన్లో ప్లాన్ చేసి దాని నెక్స్ట్ ఎపిసోడ్లో ఏమంటారు బేలింగ్ అవన్నీ చూసుకుందాం గైస్ మనమైతే. రౌండ్ బేల్స్, స్క్వేర్ బేల్స్ అవైతే అన్నీ చేయాలి కదా. అంటే వాటిని పికప్ చేసుకోవడానికి వెహికల్స్ అవన్నీ మనం చూసుకోవాలి గైస్. అలానే సైలేజ్ అవన్నీ ఎలా ప్రిపేర్ చేయాలి దాని బంకర్ అవన్నీ చూస్తున్నాం గైస్. అంత నాకు అంత ఐడియా లేదు. చూస్తున్నాం. టీఎంఆర్ మిషన్ అవన్నీ కొనుక్కోవాలి గైస్. అంటే టీఎంఆర్ సంథింగ్ ఇది ఉంటుంది. టోటల్ మిక్స్ రేషన్ సంథింగ్ ఏదో ఉంటుంది. అది పెడితే ఫుడ్ అన్నిటికీ బాగుంటుంది అన్నట్టు విన్నా. హౌస్కి అయితే ఎస్పెషల్లీ అన్నారు. చూడాలి గైస్. అంత నాకైతే ఐడియా లేదు కాబట్టి కొన్ని వీడియోస్ అయితే రిఫరెన్స్ తీసుకున్నా. ఎక్కువ వీడియోస్ తీసుకోలే గైస్. 1, 2 ఆ వీటా కొద్దిగా మొత్తం చూడలేదు. ఇక మనం నేర్చుకుంటూనే మనంతలో మనం
ఈజీ ఉంటుందని చెప్పేసి నేను డైరెక్ట్ స్టార్ట్ చేశాను అనమాట ఈ సిరీస్. మీరు ఇటు కొద్దిగా కామెంట్లలో చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే చూసి ఎలా చేయాలని కొద్దిగా హెల్ప్ చేయండి గైస్. నార్మల్గా ఈ వీడియో అప్లోడ్ చేసిన తర్వాతనే ఇంకో వీడియో రికార్డింగ్ అయితే నేను చేసేసి, మీరు ఈ వీడియో ఫస్ట్ డేనే చూస్తున్నట్టయితే కామెంట్ చేసేయండి గైస్, ఎందుకంటే నెక్స్ట్ ఎపిసోడ్లో అది ఈజీగా ఇంప్లిమెంట్ అయిపోతుంది అనమాట. ఓకే, ఇక్కడ దీన్ని అన్హుక్ చేస్తున్నాం గైస్. ఓ సారీ, అది హార్వెస్టర్ తీసుకున్నాం గైస్ ఒకటి, ఎందుకంటే ఓట్స్కి వాటికి మన స్ట్రా తీయడానికి. ఇందులో ఓన్లీ మనం ఓట్స్ మాత్రమే పండిస్తాం గైస్. ఇది గైస్ ఈరోజు వీడియో. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుస్తా. అప్పుడు జై హింద్, బాయ్ బాయ్, సీ యూ గైస్.